హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రయోగం కార్యక్రమానికి స్వాగతం. విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, వివాహ సమస్యలు, అలాగే శత్రుబాధ, భూకోటు సమస్యలు, ఇలా మీ జాతకానికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే చక్కని పరిహార మార్గాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, బిల్వమంగళ మఠ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే మీ జాతకానికి సంబంధించిన ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహార మార్గాల్ని గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతక పరిశీలన చేయించుకోవాలి, చక్కని పరిహార మార్గాల్ని జాతక పరిశీలన చేయించుకొని పొందాలి అని అనుకుంటే గనక స్క్రీన్ మీద గురుగారి కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఇలా అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక గురుగారు ఇప్పుడు లైవ్లో అందుబాటులో ఉంటారు కాబట్టి, గురుగారి ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉంటాయి కాబట్టి కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు గురుగారి నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ని పొందొచ్చు. గురుగారు మొదటి కాలర్ కూడా లైవ్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన కోసం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 22/10/1965. సమయం అండి? సమయం శుక్రవారం 10:20 ఉదయమా అండి? ఉదయం. అలాగే ఎక్కడ జన్మించారు? శ్రీకాకుళం జిల్లా. అలాగేనమ్మా, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. 22 అక్టోబర్ అమ్మా, 29 అమ్మా? 22 సార్. 22. ఏం తెలుసుకుందామని కాల్ చేశారమ్మా మీరు? ఉద్యోగంలో ఒకసారి అతనికి కొంచెం సస్పెన్స్ పీరియడ్ వచ్చింది గురుగారు. కోర్టుకి వెళ్ళాము, అన్ని క్లియర్ చేసి ఇచ్చేయమని చెప్పారు. వీళ్ళు అంతా ఆపేశారు గురుగారు. ఓకే. చాలా ఎక్కువ చదివారు, కానీ ఎదుగుదల లేదు. ఆర్థికంగా కొంచెం కష్టంగా ఉంది. అంటే 2017 ఫిబ్రవరి తర్వాత ఈ విధంగా జరిగిందమ్మా? 2010 గురుగారు. 2010. అతని ఇది అన్నమాట ఎల్నాక్సిన్ టైంలో సస్పెన్స్ పీరియడ్ జరిగింది. తర్వాత జాబ్ వచ్చింది 7.5 ఏళ్లకి. జాబ్ మళ్ళీ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత అతనికి మామూలుగా పీరియడ్ అవుతుంది, కానీ ఒక జీతం కానీ అతనికి చాలా ఎక్కువ చదివారు. ఈసరికి హై స్కూల్ టీచర్ అనమాట. ఎగ్జామ్ అవ్వాల్సింది అక్కడ ఆఫ్ చేసేసారు. ఆఫ్ చేసి ఇంకో దగ్గర పంపించి చేయిస్తున్నారు గురుగారు. సరే, ఇక్కడ మీకు ఒక విషయం తెలియజేస్తాను. మనకు జ్యోతిష్యపరంగా మనం చూసినప్పుడు దశ అంతర్దశానాథులకు సంబంధించి జాతకరీత్యా ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను సంబంధించి చూసినప్పుడు మొట్టమొదలు మనకు ఒక కన్ఫర్మేషన్. ఎందుకనంటే మీ వారి జాతకరీత్యా చూసిన తర్వాత మీరు చెప్తున్నటువంటి లక్షణాలకి 2017 నుంచి జరుగుతున్నాయా అంటే 2010లో జరిగిందన్నారు, మధ్యలో 7 సంవత్సరాల పాటు ఇబ్బంది పాలయ్యన్నారు. అంటే 2017 నుంచి మళ్ళీ కంటిన్యూ చేసినా ఆ రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఇప్పటికీ మూస్తూనే ఉన్నారు కదమ్మా? ఎందుకనంటే 2010లో జరిగిన దానికి 2017లో వచ్చినటువంటి దానికి ఆటంకాలు రానంత వరకు రాలేదు అనేటువంటి ఇబ్బంది ఉన్నా, జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆటంకాలు ఎదుర్కొనేటువంటి స్థితి. ఇప్పుడు మీరు ఎదుర్కొనేటువంటి స్థితి కూడా జాబు వచ్చిన తర్వాత ఎదుర్కొనేటువంటి ఆటంకాల గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. జాబ్ ఎప్పుడు వచ్చింది? 2017లో వచ్చిందని అంటున్నారు. జాతకరీత్యా మీ వారి జాతకాన్ని చూసినప్పుడు 2017 నుంచే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ ఇంతకుముందు జరిగినటువంటిది భూతకాలము వేరు. వర్తమాన కాలంలో మనం చూసుకున్నట్లయితే జాతకరీత్యా ప్రస్తుతం గురు మహాదశ దాటిపోయి శని మహర్దశ ప్రారంభమైంది. ఈ శని మహర్దశలో శని యొక్క అంతర్దశ జాతకరీత్యా ప్రధానంగా గమనించుకుంటే ఇక్కడ దశానాథుడైనటువంటి శని జన్మలగ్నానికి తృతీయాధిపతి పాపి అయి వక్రీకరించే స్థితి పొంది ఉండడం, అలాగే రాహు నక్షత్ర గతుడై ఉండడం, అట్టి రాహువు రిప్పస్థాన గతి అయి ఉండడం, ఈ కారణం చేత శనిలో శని మీకు యోగించడు. 2022 జూలై వరకు తప్పదు, ఈ రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అయితే 2022 జూలై కంటే ముందు ఒక 2 నెలల ముందర అంటే మే మాసం నుంచి శనిలో బుధుడు వస్తాడు. ఈ ఆ దశానాథుడికి అంతర్దశానాథుడికి చక్కటి యోగ స్థితి ఉండడము,
మీకు జన్మలగ్నానికి దోషకారుడా యోగకారకుడు అనేటువంటి సంబంధం లేకుండానే సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు జాతకరీత్యా యోగాన్ని కలుగజేస్తారు. కాబట్టి వచ్చే సంవత్సరం మే తర్వాత మీ వారికి జాతకరీత్యా మీరు ఇప్పటి నుంచి పడుతున్నటువంటి అనగా 2017 నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులకి పరిష్కార మార్గంగా అక్కడికి ఎండ్ కార్డు పడుతుంది 2022 మే వరకు. మే తర్వాత నుంచి యోగము జాగృతం అవుతుంది. అయితే ఇక్కడ ప్రధానముగా అంటే మీ ఇంటి ఇలవేలుపు అమ్మవారమ్మ ఏంటమ్మా? వెంకటేశ్వర స్వామి. అయితే ఏదైనా అమ్మవారి మొక్కు ఏదైనా తీర్చకుండా ఉండిపోయారా మీరు? ఎందుకంటే ఇక్కడ జాతకరీత్యా పూర్తిగా పరిశీలన చేసినప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం తక్కువగా ఉందని సూచిస్తుంది. కాబట్టి అమ్మవారికి సంబంధించి అంటే మీ వారు కానీ మీరు కానీ ప్రత్యేకంగా ఏదన్నా ఇదివరకట్లా ఏదైనా మొక్కుకున్నట్లయితే దానికి తీర్చుకునే ప్రయత్నం చేయండి. దీనితో పాటుగా ప్రతి సోమవారము మీరు తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి గౌరీ సహస్రనామం లేదా ఉమా సహస్రనామం లేదా పార్వతీ సహస్రనామం ఏదీ లేకపోయినా దుర్గా సహస్రనామ పారాయణం చేయండి. చేసి పొంగలి నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా మీరు 21 సోమవారాల పాటు చేయండి. క్రమేపీ మీ యొక్క పారాయణం జరుగుతున్నంతసేపు ఈ ఎన్ని పారాయణలు పెరుగుతూ ఉంటాయి, ఎన్ని వారాలు గడుస్తుంటాయో అంత వాటికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి మీరు బయటపడే అవకాశం కలుగుతుంది. ఇక జాతకరీత్యా ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ మీరు ప్రతి శనివారం రోజున సాయంకాల ప్రదోషకాల సమయంలో మీకు శంఖపుష్ప పూలు అని దొరికితే నీలిరంగు శంఖపుష్ప పూలని మీరు అర్చనలో ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఆ స్వామి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇక ప్రతి ఆదివారం రోజున రాహుకాలం అనగా 4:30 to 6 మధ్యలో దుర్గా అష్టోత్తరం వీలైనన్ని సార్లు పారాయణం చేసి 18 నిమ్మకాయల దండ అమ్మవారికి హారంగా వేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీరు ఎదుర్కొనేటువంటి ఏదైతే సమస్య ఉంటుందో అది ప్రధానంగా తొలగిపోతుంది. కాబట్టి జాతకరీత్యా యోగాన్ని పొందే అవకాశం ప్రదర్శించండి. అలాగే రేపు ఈ అమ్మవారి నవరాత్రులు అయిన తర్వాత సుప్రసిద్ధ క్షేత్రంలో కొన్ని కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందులో పాల్గొనే ప్రయత్నం చేయండి. శుభం భూయాత్. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడరా? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 19 అలాగే అండి. సమయం చెప్తారా? 7:30 నుంచి 8 గంటల లోపా అండి రాత్రి? సరే, ఎక్కడ జన్మించారు? అలాగే, గురుగారితో మాట్లాడండి. హలో, చెప్పండి ఆయన. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి. ఏం తెలుసుకుందాం కాల్ చేశారండి? చదువు ఎలా ఉంటుంది ప్రస్తుతం జాతకరీత్యా? సప్తమాధిపతి అయినటువంటి యొక్క చంద్రుని దశ. ఇట్టి చంద్రుడు జాతకరీత్యా శుక్ర నక్షత్రగతుడై ఉండడం, శుక్రుడు జన్మ లగ్నానికి యోగకారకుడై ఉండడం. అంటే ఈ యోగకారకుడైనటువంటి శుక్రుడు కూడా 6th కాంబినేషన్కి రావడం ఇది చాలా దురదృష్టకరం. అంటే ఎక్కువగా గమనించుకున్నట్లయితే ఈ 2014 నుంచి ఎక్కువగా ఆటల యందు ఊరికే టైం పాస్ చేయడం ఎక్కువ కనబడుతుందా నాయన? చెప్పిన మాట వినకపోవడం జాతకరీత్యా అదే ప్రధానమైనటువంటి దోషము. కాబట్టి ఈ సంబంధించినటువంటి పరిష్కార మార్గంగా చేయాల్సిందల్లా కూడా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం ఇది ప్రధానంగా చేసుకోవాలి. ఇక ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారి దేవాలయం అంటే వెంకటేశ్వర స్వామి ఉన్న దేవాలయం కావచ్చు, రాముల వారి దేవాలయం కావచ్చు, కృష్ణ దేవాలయం కావచ్చు, లేకపోతే లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం కావచ్చు, అందులో ఉండే అమ్మవారు లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారికి అర్చన జరిపించి 3 లడ్డులు నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా 16 శుక్రవారాల పాటు చేయండి. ఈ అబ్బాయి జాతకరీత్యా ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది. ఈ అబ్బాయి జాతకరీత్యా పరిశీలన చేసినప్పుడు పితృశాపము కనబడుతుంది. కాబట్టి ఇటువంటి పితృశాపం అనేటువంటిది ఉన్నప్పుడు జీవితంలో ప్రధానంగా మీకే కాదు భవిష్యత్ తరాల వైపు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, అంటే గొప్పగా స్థితిగతులు ఉన్నప్పటికీ సంతానము ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం. గొప్ప గొప్ప కుటుంబాల్లో పిల్లలు చాలా అయోగ్యులై తిరుగుతూ ఉంటుంటారు. కారణం
వాళ్ళకి వాళ్ళ తరానికి వరకు లేకపోయినా ఆ తర్వాత తరం వారికి వచ్చి సంప్రాప్తించేటువంటిది పితృదోషం. గతంలో జరిగినటువంటి ఏదైనా దుర్మరణాలు కనుక కుటుంబంలో ఉన్నట్లయితే మీ అబ్బాయి జాతకరీత్యా చూసినప్పుడు పితృశాపం కనబడుతుంది. కాబట్టి ఆ పితృశాప నివారణకి సంబంధించినటువంటి పరిష్కార మార్గంగా రేపు భవిష్యత్తులో భూకైలాసం గోకర్ణ క్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సశాస్త్రీయముగా చక్కగా హైదరాబాద్ నుంచి బస్సు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. పితృశాపం తొలగితేనే మీ కుటుంబంలో మీ వంశంలో అభివృద్ధి ఉంటుంది. లేకపోతే ఎంత గొప్పగా ఉన్నా ఎంత సంస్కారం ఉన్నా సంతానం అభివృద్ధిలోకి రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. శుభం భూయాత్. అలాగే విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్య సమస్యలు, సంతాన సమస్యలు, శత్రుబాధ, భూకోటి సమస్యలు, ఇలా మీ జాతకానికి సంబంధించిన ఏ సమస్యకైనా సరే చక్కని పరిహార మార్గాలు మీరు కూడా తెలుసుకోవాలి, మీ జాతక పరిశీలన చేయించుకోవాలి, గురుగారిని వ్యక్తిగతంగా కలిసి అని అనుకుంటే గనక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి గురుగారి అపాయింట్మెంట్ని మీరు పొందొచ్చు. అలాగే లైవ్లో ఉన్నంతసేపు గురుగారి ఫోన్స్ స్విచ్ ఆఫ్లో ఉంటాయి కాబట్టి కార్యక్రమం అయిపోయిన తర్వాత గురుగారి నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని పొందొచ్చు. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మ అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1997. 97 అండి? 97 అండి. 13వ తారీఖు, ఏప్రిల్ 13 తారీఖు వచ్చాడు. ఏప్రిల్ 13వ తారీఖు. అవునండి. సమయం చెప్తారా? సమయము 3 నుంచి 4 లోపలండి. అంటే తెల్లవారుజామున అమ్మా, మధ్యాహ్నమా? మధ్యాహ్నం అండి, ఆదివారం. అలాగే ఎక్కడ జన్మించారు? ఇక్కడేనండి, బాలనగర్ ఐడిపల్ కాలనీలోనే. సరేనమ్మా, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. శివాయ నమః. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందామమ్మా? అంటే మా అబ్బాయి పెళ్లి గురించి. ఏంటమ్మా, కాస్త మంచిగా మాట్లాడండి అమ్మా. మా అబ్బాయి పెళ్లి గురించి అండి. పెళ్లి గురించి. ఓకే. అంటే ఈ అబ్బాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా మీరు? లేదండి, ఎక్కడ చూపించలేదు గురుగారు. ఓకే. ప్రస్తుతం ఏంటంటే శని మహర్దశ, జన్మ లగ్నానికి సప్తమాధిపతి అయినటువంటి శని మహర్దశ. ఇట్టి శని భగవానుడు జాతకరీత్యా కుటుంబ లాభాధిపతి యొక్క స్థితి పొంది ఉండి, అట్టి లాభాధిపతి అయినటువంటి బుధుడు జన్మ లగ్నానితో నవమ స్థానగతుడై ఉండడం యోగదాయకం. వివాహ తదనంతరం యోగాన్ని సూచించేటువంటి స్థితి. కాకపోతే ఇక్కడ కర్కాటక సింహ లగ్నాలకు సంబంధించి చూసినప్పుడు వివాహ స్థానాధిపతులు అవుతాడు శని భగవానుడు. కానీ ఇట్టి వివాహ స్థానాధిపతి అనగా 7th నెంబర్కి కాంబినేషన్గా 6 and 8 కాంబినేషన్ రాకూడదు. కాబట్టి సింహలగ్నంలో ఉన్నటువంటి వాళ్ళకి జాగ్రత్తగా ఇతర గ్రహాల యొక్క అనుగ్రహం ఉంటే తప్ప దాంపత్య జీవితంలో సఖ్యంగా ఉండలేరు. అన్నిటికంటే ప్రధానంగా గమనించుకున్నట్లయితే యోగకారకుడైనటువంటి గురువు మరియు సప్తమాధిపతి పరివర్తన యోగం కలిగి ఉండడం కొంతలో కొంత మెరుగుదల. ఇక జాతకరీత్యా చూసుకున్నట్లయితే ప్రధానంగా 2022వ సంవత్సరంలో వివాహం జరగడానికి సంపూర్ణ ఆస్కారం. గోచార గురుడు అనుకూలంగా ఉన్నాడు. కాకపోతే ప్రయత్నం అనేటువంటిది చేసుకోవాలి. అయితే ఇక్కడ ప్రధానంగా జన్మలగ్నంలో ఉన్నటువంటి వాటికి, కుటుంబ స్థానంలో ఉన్నటువంటి స్థితికి, వాక్ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహానికి సంబంధం ఇవన్నీ వెరసి చూసిన తర్వాత కోపం బాగా ఎక్కువగా ఉంటుందమ్మా. ఇక్కడ జాతకరీత్యా అదే ఫైర్ ప్లానెట్స్ అనేటువంటి కనబడుతున్నాయి. కాబట్టి తప్పదు, జాతకానికి సంబంధించి ఇటువంటి గ్రహ స్వభావము తెలియచేస్తుంది. అసలే సింహలగ్నము, ఇంకా కోపం పెట్టుకుంటే వచ్చే అమ్మాయి బతికేది ఎట్లా? ఆ అమ్మాయి ఆనందంగా ఉండాలి కదా మీ ఇంట్లో వచ్చిన తర్వాత. ఆనందంగా ఉండాలంటే మీ అబ్బాయి యొక్క మనస్తత్వము మరియు కొద్దిగా బిహేవియర్ మార్చుకోవాలి. బయట ఎంత కోపంగా చూపించుకున్నా ఇంట్లో వాళ్ళ మీద చూపించుకోకూడదు. తల్లిదండ్రులు అంటే భరిస్తారు. ఈ కాలంలో పెరిగినటువంటి అమ్మాయి వచ్చి భరించేది ఎలా ఉంటుంది? ఎవ్వరూ భరించలేరు. ఇప్పుడు ఆడపిల్లలదే పెత్తనం, రాజ్యం కూడా. కాబట్టి ప్రేమగా, అభిమానముగా, తన స్నేహితులతో ఎలా అయితే ప్రేమగా అభిమానంగా మెలుగుతాడో అంతకంటే ఎక్కువగా జీవిత భాగస్వామితో మెలగాలి. లేకపోతే కుటుంబాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటాం. కాబట్టి ఆ స్థితి రానియకుండా చూసుకోవాలి. కుజదోషం అంటూ ఏమీ లేదు. అలాగే గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అనగా గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం నేను చెబుతాను. ప్రధానంగా మీ అబ్బాయి జాతకాన్ని చూసినప్పుడు అంటే మీ వారి వైపు 6 తరాలు, మీ వైపు 3 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నాయమ్మా? అంటే మీ వారి వైపు 6 తరాల పైన మీ మామ, మీ మామగారి తండ్రి, మీ మామగారి తాత, ఇట్లా మీ వైపు 3 తరాలు, మీ నాన్నగారు, తాతగారు, ముత్తాత, అట్లా ఆ తరాలలో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం. మా మామగారు బావిలో పడి చనిపోయారంట.
మా ఆయన వాళ్ళ నాన్నగారు. అదే ఎందుకనంటే జాతకంలో చూసినప్పుడు పితృశాపం కనబడుతుంది. ఇవన్నీ ఈ పితృశాప ప్రభావం ఉన్నప్పుడు భవిష్యత్తులో ఆ దోషం కనుక తొలగిపోకపోతే మీ మామగారి నాన్నగారంటే మీ మామగారి నాన్నగారు పడిపోయారు ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఒకటి చేసుకోవాలి. అది చేసుకోలేకపోవడం వల్ల మీ మామగారి తరం వరకు పర్వాలేదు. మీ మామగారి తర్వాత ఉన్నటువంటి సంతానం అనగా మీ వారికి సంబంధించినటువంటి ద్వారా వచ్చేటువంటి తర్వాత సంతానం అంటే ఇప్పుడు మీ అబ్బాయిలు. ఇప్పుడు ఈ తరం నుంచి ఆ యొక్క ప్రభావం, పాప ప్రభావం అనేటువంటిది మీ తరం వాళ్ళు ఎదురు చూడాలి. మీరు, మీ అబ్బాయి, మీ మనవడు, ఇలా ఆ 7 తరాల వరకు ఆ యొక్క దోష ప్రభావాన్ని భరించాల్సి వస్తుంది. మరి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయాలి కదమ్మా, ఆ దోషాన్ని తొలగించుకోవాలి కదా. దానికి పరిహారము రేపు ఈ అక్టోబర్ మాసం ఎండింగ్లో చక్కగా పితృదోష నివారణకి కర్ణాటక ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అవకాశం ఉంటే అందులో నమోదు చేసుకోనండి. మీ వారు వచ్చి చేయాలి, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు చేయకూడదు. కాబట్టి మీ వారు ఒక్కరొస్తే సరిపోతుంది. దానికి సంబంధించి చేసుకుంటే ఆ దోషము మీ అబ్బాయితో పాటు మాత్రమే వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ మీ భవిష్యత్ తరాల వారికి అందదు. మనం పెద్దవాళ్ళుగా చేయాల్సినటువంటి ప్రయత్నము మన కుటుంబంలో ఇటువంటి దుర్మరణాలు కలిగినప్పుడు ఆ దోష ప్రభావం సంతానము మీద పడుతుంది. కాబట్టి ఆ సంతాన ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ప్రథమ కర్తవ్యంగా జీవితంలో ఒక్కసారి చేసుకునే కార్యక్రమం మళ్ళీ చేసుకోలేసుకుంటే అవసరం కాదు. పూజలైనా నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తాయి, శివరాత్రి ప్రతి సంవత్సరం వస్తుంది, కృష్ణాష్టమి ప్రతి సంవత్సరం వస్తుంది, వసంత నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తాయి, అన్నీ చేసుకుంటాం. కానీ జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకునే కార్యక్రమానికి వెనకడుగు వేయకండి. జీవితం దుర్భరం చేసుకోకండి. కొద్దిపాటి ఖర్చుతో అయ్యేదానికి చూసుకుంటే మనకు వెనలేని నష్టాన్ని మనం పొందాల్సి వస్తుంది. ఇప్పుడు వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నంలో ఉన్నారు, జాతకంలో గ్రహ స్వభావం బాగోలేదు. ఈ యొక్క దుర్మరణం పాలైనటువంటి వాళ్ళకి జరిగేటువంటి నష్టం ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు, ఎంత ప్రయత్నం చేసినా కుటుంబం అభివృద్ధికి రాదు, అలాగే సంతానము కలగదు, దాంపత్యము కలిసి ఉండలేకపోతారు, వివాహాలు కాలేకపోతూ ఉంటాయి, ఎప్పుడూ తరచూ సివిల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ దోషాలు అనేటువంటి, ఎందుకంటే మీరైనా వీక్షించేటువంటి మీరైనా నేనైనా దోష ప్రభావంతో శాప ప్రభావంతో మనం ఈ భూలోకం మీద జన్మిస్తాం. కృష్ణుడంతటి వాడు దోషాలతోనే జీవితం గడిపాడు. రాముడంతటి వాడు శాపవశాత్తు జన్మించాడు. ఆ దేవాది దేవులకే లేనటువంటి స్థితి మనకు లేకుండా ఉంటుంది అనుకోవడంలో ఆశ్చర్యం కాదు. కాబట్టి మనము కూడా శాప ప్రభావంతో పుడతాం. కాకపోతే దైనందిన జీవిత కార్యక్రమంలో మన దైవాన్ని ఆరాధన చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటే మన జాతకరీత్యా వచ్చేటువంటి పోతాయి. అంతే తప్ప ఏదో దేవుడి దగ్గర దీపం పెట్టాను, అగరబత్తి 3 సార్లు తిప్పాను, అయిపోయింది, ఇదే పూజ చేసుకున్నాం అని అనుకుంటే మనంతటి వెర్రివాళ్ళు ఇంకెవడూ లేడు. దైవ ఆరాధన అంటే దీపం పెట్టడము, అగరబత్తి వెలిగించడం, నైవేద్యం పెట్టడం. పొద్దున్న లేస్తే మొహం ఎలా గడుకుంటావో అవి చేయక తప్పదు. కానీ నిరంతరంగా దైవ ఆరాధన లేకుండా జీవితం గడిపేటువంటి వాళ్ళకి ఇది మనకు ఎప్పుడు ఇబ్బందికర పరిస్థితిని తీసుకుని వస్తుంది. కాబట్టి ఆ అక్టోబర్ మాసంలో చేసుకునే ప్రయత్నం చేయండి. జాతకరీత్యా ప్రధానంగా ప్రతి గురువారము శనివారము శివాలయంలో పటిక బెల్లం దొరుకుతుంది. ఆ పటిక బెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం 21 గురు శనివారాల పాటు చేయండి. అయితే ప్రధానంగా ప్రతి మంగళవారము అమ్మవారి దేవాలయంలో అర్చన అభిషేకము జరిపించి చిత్రాన్నం అనగా పులిహోర నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా 16 మంగళవారాల పాటు చేయండి. ఇక వీలు కుదిరినప్పుడల్లా కుక్కలకు తినే పదార్థాన్ని పంచిపెట్టండి. ఇవన్నీ చేసుకుంటే జీవితంలో పైకి వస్తాడు. కాబట్టి ఇతని భవిష్యత్ అంతా కూడా ఇతని మాటలో ఉంది, గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తు సూచించేది ఇతని మాటలో ఉంది. కాబట్టి ఎంత మాటని పొదుపుగా వాడుకుంటే ఇతని జీవితం బాగుంటుంది. కాబట్టి చెప్పేటువంటి పరిహారాలు ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి. నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? మే 14th, మే 14th, 95 అండి. 95. సమయం చెప్పండి. మధ్యాహ్నం 3 గంటలకండి. మధ్యాహ్నం 3 గంటలకా అండి? అవునండి, అవునండి. సరే, ఎక్కడ జన్మించారు? ఖమ్మంలో. ఖమ్మం. గురుగారితో మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా. మ్యారేజ్ గురించి తెలుసుకుందామండి. మ్యారేజ్ గురించి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? లేదు గురుగారు. ఎందుకని చూపించలేదమ్మా? సమస్యలు వస్తున్నప్పుడు చూపించుకోవాలి కదా. కాస్త గట్టిగా మాట్లాడండి అమ్మా. గురుగారు.
ప్రధానంగా జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నటువంటి జాతకం, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకునేటువంటిది. కాబట్టి ఇక్కడ వివాహ స్థానము పాపకర్తెల్లో పడడం, కాబట్టి ఒక అడుగు ప్రయత్నం ముందుకు వేస్తే వెనక అడుగులు 4 అడుగులు వెనక్కి వేయడం, ఇది జరుగుతుందమ్మా మీ తల్లిదండ్రులు చేసే వివాహ ప్రయత్నాలకి. ఇదే ప్రధానం, ఎందుకంటే పాపకర్తల్లో పడ్డప్పుడు మీకు జరిగేటువంటి నష్టం ఇది. కాబట్టి దీన్ని తొలగించుకునే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే వివాహ కారకుడైనటువంటి శుక్రుడు జాతకరీత్యా యోగ స్థానంలో లేకపోవడం, అంటే ఆరోగ్యపరంగా చూసుకున్న పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారమ్మా మీరు? జాతకంలో ఆ యొక్క దోషం ఉంటుంది. కాబట్టి దాన్ని తొలగించుకునే ప్రయత్నం చక్కటి వైద్యుని సంప్రదించి ఆ వైద్యానికి సంబంధించింది చేసుకోండి. ఇక వివాహానికంటే ముందు కదలీ వివాహం అనేటువంటిది ఉంటుంది. ఆ కదలీ వివాహం అనేటువంటిది చక్కటి పురోహితుల చేత చేయించుకోండి, మీ జాతకంలో ఆ దోషం తొలగిపోతుంది. ఇక ప్రతిరోజు కూడా గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా 108 రోజులు, కనీసం వీలైతే హీనపక్షంలో 54 రోజుల పాటైనా చేయండి. శక్తి ఉంటే భక్తి ఉంటే 108 రోజులు చేయండి. జాతకరీత్యా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. ఇది చేస్తున్నంతసేపు మీకు గర్భ సంబంధమైనటువంటి సమస్యలు పీసీఓడి ప్రాబ్లమ్స్ అని చెప్పాను నేను ఆ జాతకరీత్యా చూడగానే. కాబట్టి ఆ దోషం కూడా వైద్యంతో సహా ఈ యొక్క గణపతి ఆరాధన చేస్తున్న సందర్భంలో మీకు తొలగిపోతాయి. ఇది ప్రధానంగా మీ భవిష్యత్ అంతా కూడా మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి ప్రధానంగా మీ యొక్క సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. అంటే సంకల్పం అంటే మంచి జరగాలనేటువంటి కోరికతో చేసుకునే ప్రతి పరిహారం కూడా మీ జీవితాన్ని ఉద్ధరిస్తుంది. ఇక ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ప్రతి ఆదివారము విధిగా మాంసాహారము తినకండి. మీ జీవితంలో ఇది ప్రధానంగా పెట్టుకోండి, అప్పుడే మీ జీవితంలో చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ జాతకానికి సంబంధించి శుక్రవారం రోజున లక్ష్మీ ఫోటోకి ఎర్రటి పూలమాల వేసి లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి తీపి పదార్థ నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా 16 శుక్రవారాల పాటు చేయండి. 16వ శుక్రవారం రోజున చక్కటి ముత్తైదుని పిలిపించి, అనగా 3 కానీ 5, 7, 9, 11 మంది, మీ సంఖ్య ఎంత అయితే అంత మీకు శక్తి కొలది, వాళ్ళకి వాయనం ఇవ్వడం. స్త్రీ అలంకరణ వస్తుంటే అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికపట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఇవన్నీ వాయనం ఇచ్చి 3 సార్లు ఆ యొక్క ముత్తైదుల చేత, ఒక్కొక్కరి ముత్తైదు చేత 3 సార్లు ఆశీర్వచనం చేసుకోండి. మీకు శీఘ్రంగా వివాహం కావాలి, చక్కగా అయిపోతుంది. శుభం భూయాత్. విద్య, ఉద్యోగం, దాంపత్యం, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, శత్రుబాధ, భూకోటి సమస్యలు, ఇలా మీ జాతకానికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, చక్కని పరిహార మార్గాన్ని మీరు కూడా పొందాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి గురుగారి అపాయింట్మెంట్ని మీరు పొందొచ్చు. మరి లైవ్లో ఉన్నంతసేపు గురుగారి సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్లో ఉంటాయి కాబట్టి కార్యక్రమం అనంతరం గురుగారికి మీరు కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ని పొందొచ్చు. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆడపడుచు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? మా డేట్ ఆఫ్ బర్త్ చెప్తాం. 26 9వ నెల 1885. 1985. 1885. గురుగారితో మాట్లాడండి అమ్మా. ఓకే అండి. ఆశ్మతి భౌమ. నమస్కారం అండి గురుగారు. నమస్తేనమ్మా. మీ 1885 ప్రకారం చూసుకుంటే మీ ఆడపడుచు గారికి దాదాపుగా 125 సంవత్సరాలు, 135 సంవత్సరాలు ఉండాలి. మీకు ఎంత వయసు ఉండాలమ్మా? 1985 అండి. మరి 1885 అంటారేంటమ్మా? కన్ఫ్యూజ్ అయినామండి, సారీ. 1985. ఓకే ఓకే. కాల్ సడన్ గా కలిసింది మాకు. టైం అమ్మా, అమ్మాయి టైము? రచిత అండి. టైం అమ్మా, ఏ సమయానికి పుట్టింది? టైము 7 ప్రొద్దున. అంటే క్లారిటీగా కన్ఫర్మ్ లేదు కానీ ఐడియా ఉంది, అంతే. 7 గంటలు. అంటే అప్రాక్సిమేట్లీ 6 to 7, 7 to 8 లేదా 6:30 to 7:30? 7 to 8 అప్రాక్సిమేట్లీ ప్రొద్దున. ఓకే. ఎక్కడ జన్మించిందమ్మా అమ్మాయి? వరంగల్ డిస్ట్రిక్ట్ టేకుమట్ల. టేకుమట్లో ఉండేది సూర్యాపేట దగ్గర కదమ్మా, వరంగల్లో కూడా ఉంది ఒకటి. ఉందండి, అక్కడ కూడా ఉంది. ఓకే. ఏం తెలుసుకుందామమ్మా ఈ అమ్మాయి జాతకరీత్యా? అంటే ఆరోగ్యం మంచిగా ఉండట్లేదండి. ఓకే. మళ్ళీ మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది, సంతానం కూడా లేదు. ఓకే. 4 సంవత్సరాల నుండి ఆరోగ్యం మంచిగా ఉండట్లేదు. ఆమెకు ఫిట్స్ వస్తుంది రెగ్యులర్ గా, తగ్గట్లేదు. ఎన్ని మెడిసిన్ యూజ్ చేసినా తగ్గట్లేదు. ఆమె గురించి చెప్పండి జాతకం. తప్పకుండా అమ్మా.
ఇప్పుడు ఈ అమ్మాయి జాతకరీత్యా అంటే 2017 ఉగాది నుంచి ఈ సమస్య ఎదుర్కొంటుందమ్మా ఈ అమ్మాయి. అవునండి. ఏంటమ్మా అవునండి. అవును. కారణం ఏంటంటే ఎవరికైనా ఆయుస్థానం అష్టమం 8th హౌస్, విశేషించి స్త్రీలకి మాంగళ్య స్థానము గర్భస్థానం ప్రధానంగా ఈ సంబంధించినటువంటిది అంటే ఎందుకు వచ్చిందో చాలా వరకు చాలా సంవత్సరాల వరకు డిటెక్ట్ కాలేకపోయిందమ్మా. అవునండి. ఏంటమ్మా అవునండి. అవును. అంటే ఇతమిద్దంగా ఇది ప్రధానంగా దోషము, ఇందువల్లనే ఈ అమ్మాయికి అనారోగ్యం వచ్చిందని డిటెక్ట్ కాలేదు ఇప్పటి వరకు. అవునండి. తెలియట్లేదు, కాలేదు. కారణం జాతకరీత్యా ఆ దోష పాపగ్రహ ప్రభావం అనేటువంటిది ఆ స్థానంలో ఉన్నప్పుడు ప్రత్యేకించి ఆ పాపగ్రహ ప్రభావం వల్ల ఇటువంటి సమస్యలు డిటెక్ట్ కానటువంటి సమస్యలు అంటే సైన్స్కే ఊహకందదు. మనిషికి ఎంత గొప్పగా విజ్ఞానంతో సంపాదించి పెట్టిన ఈ పరికరాలు ఈ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏది దోషమైంది తెలవలేదు. కానీ సమస్యతో బాధపడుతుంటారు. డాక్టర్ కూడా ఏం చేస్తాడు, టెస్టులు సరిగ్గా ఏమీ రాకపోయేసరికి బలం అందించి పంపిస్తాడు. బలం ఈ టానిక్ వాడండి, ఈ సిరప్ వాడండి అని చెప్పి. అంతేనమ్మా? హలో కూడా ఏంటమ్మా? అవునండి. మందులు కూడా వాడుతున్నారు, అట్లనే డాక్టర్లు కూడా అలానే ఇస్తారు, అట్లనే అంటున్నారు. ప్రధానంగా దోషం అనేటువంటిది జాతకంలో ఉంది. ఇక సంతానం అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది. మీ తమ్ముడు గారు ఏమవుతాడు? మీకు తమ్ముడు అవుతాడమ్మా. మీ ఆడపడుచు అంటే మీ ఆడపడుచు మరిది ఉన్నారా? మీ ఆడపడుచు భర్త ఉన్నారండి. ఉన్నారు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఐడియా ఉందమ్మా మీకు? తెలియదండి మాకు. తెలియదు. సరే, ఈ అమ్మాయి జాతకరీత్యా మనం సాధన చేద్దాం. జాతకరీత్యా ప్రధానంగా ఇప్పుడు మీ ఆడపడుచు అంటే మీ వారి చెల్లెలే కదమ్మా? మా వారి అక్క. సో మీ వారి అక్క అన్నప్పుడు మీ వారి వైపు 6 తరాలు, మీ అమ్మగారి వైపు 3 తరాల్లో ఏదైనా దేవాలయ నిర్మాణం చేయడం సగంలో ఆపేయడం కానీ, దేవాలయ నిర్మాణం చేద్దామని చెప్పి అనుకొని చేయలేకపోవడం కానీ, లేదా దేవాలయానికి బాగోగులు చూసుకోవడం కానీ ఎవరైనా చేశారా ఏ తరంలోనైనా? అంటే పూర్వకాలంలో చెప్పుకోలేదా? అంటే ఎవరైనా ఫలానా దేవాలయం మనకు చేతిలో ఉండేది ఎట్లా అని చెప్పుకునే వాళ్ళ? చెప్పుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా దైవ శాపం కనబడుతుందమ్మా. దైవ శాపం ఉన్నప్పుడు ఒకటి, లేదా బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఆస్తిని తక్కువ మొత్తంలో కొనుక్కోవడం అట్లా ఏమైనా జరిగిందా? బ్రాహ్మణులకు సంబంధించిన ఆస్తి ఏం తీసుకోలేదండి మేము. మా అత్తగారి సైడే కదండి మీరు? అవునమ్మా. అట్లా ఏం చేయలేదు. ఎందుకంటే దైవ శాపములో భాగంగా బ్రాహ్మణుకు సంబంధించింది కూడా వస్తుంది. లేదా బ్రాహ్మణ ద్రవ్యము తీసుకున్న, బ్రాహ్మణుని సరిగ్గా పని చేయించుకొని సరిగ్గా దానికి సంబంధించిన దక్షిణ ఇవ్వకపోయినా, ఇవన్నీ ఈ సంబంధించినటువంటి దైవ శాపాలుగా ఉంటాయి. దేవాలయ నిర్మాణం సరిగ్గా లేకపోయినా, లేదా పెద్దవాళ్ళని అనగా మన సంతానం అనగా పెద్దవాళ్ళు అనగా తల్లిదండ్రులని అత్తమామల్ని సరిగ్గా చూడకపోయినా ఇది కూడా దైవ శాపమే. ఇవేమన్నా జరిగాయమ్మా? పెద్దవాళ్ళని సరిగ్గా చూసుకోలేకుండా ఉన్నారా? ఏంటమ్మా? బాగానే చూస్తున్నారండి. అంతకుముందు ఆచారాలంటే తెలియదు కానీ ఇప్పుడైతే అట్లాంటి ఏం జరగలేదు. కాబట్టి దైవ శాపములో భాగంగా వీటన్నిటికీ పరిష్కారం చేసుకోవాలనంటే చిన్నపాటి పరిహారం చెబుతాను. మీకు శక్తి కొలది చేసే ప్రయత్నం చేయండి. పౌర్ణమి తిథి రోజున, పౌర్ణమి గురువారము కలిసి వచ్చిన, గురువారము పుష్యమి పౌర్ణమి ఈ 3 కలిసి వచ్చిన, ఇది చాలా విశేషమైనటువంటి అలభ్య పుణ్య తిథి అయినటువంటిది. కాబట్టి ఇటువంటి లేదా ఏదైనా ఒక పౌర్ణమి రోజున వీరు దేవాలయంలో ఈశ్వరుడికి 11 రుద్రాల పాటు అభిషేకము పారాయణం జరిపించి, ఆ రోజున మీకు విశక్తి కొలది మీ ఊర్లో వాళ్ళందరికీ పెద్దవాళ్ళందరినీ పిలిపించి వారికి చక్కగా అన్న సంతర్పణ కార్యక్రమం చేయండి. ఈ విధంగా మీకు సంవత్సరంలో ఏ పౌర్ణమిలైనా 3 సార్లు చేయండి. మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దైవ శాపము, గురు శాపము తొలగిపోతుంది. ఇది తొలగిపోయిన తర్వాత మాత్రమే వీరికి సంబంధించినటువంటి సంతానం యోగ్యత కలుగుతుంది ఈ అమ్మాయి జాతకరీత్యా. ఇక ఈ అమ్మాయి జాతకరీత్యా కొంత దోష ప్రభావం ఉన్నది. కావున గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి ఒక పారాయణం సమాప్తమవుతుంది. ఈ విధంగా 16 సార్లు దత్తాత్రేయ చరిత్ర పారాయణం మాత్రమే చేయండి. ఈ విధంగా చేస్తే గురు యొక్క అనుగ్రహం కలుగుతుంది, సంతానం కలుగుతుంది. ఇక్కడ మీ
ఆడపడుచు జాతకరీత్యా చూసినట్లయితే లగ్నాత్తు సంతాన స్థానములో నీచ స్థితి పొంది వక్రీకరించినటువంటి గురువు జన్మలగ్నానికి సంబంధించి అట్టి గురువు దోషకరుడై ఉండడం, అట్టి గురువు లాభాధిపతి అయినటువంటి చంద్రుడి నక్షత్రంలో ఉండి చంద్రుడు రిప్పస్థానగతుడై ఉండడం, కాబట్టి ప్రయత్నం చేత మాత్రమే సంతానం కలుగుతుంది. ఇక ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఈ గురు మహాదశ ఎండింగ్లో అంటే ఈ 2017 సంవత్సరం నుంచి 2020 ఈ 3 సంవత్సరాల మధ్యకాలంలో ఏదైనా అంటే 16 అక్టోబర్ నుంచి 17 సెప్టెంబర్లో ఏదైనా మిస్క్యారీస్ ఏమైనా అయ్యాయమ్మా? కాలేదండి. కాలేదు. వాళ్ళ అమ్మాయి మాట్లాడతానండి. కాలేదు, ఆయన అసలే కాలేదండి. ప్రధానంగా జాతకపరంగా మరొకసారి గైనకాలజిస్ట్కి చూపించకపోయారమ్మా? ఖచ్చితంగా గర్భ సంబంధమైనటువంటి దోషం కనబడుతుందమ్మా అమ్మాయికి. గర్భసంబంధం దోషం ఉన్నదండి. ఉందమ్మా, ఖచ్చితంగా జాతకంలో ఉంటుంది. ఒకసారి గైనకాలజిస్ట్కి చూపించండి. మీరు అనారోగ్య సమస్యలు వస్తే ఏదో డాక్టర్కి చూపించి ఇవన్నీ చేయడం తప్పదు. కానీ ఇప్పటివరకు 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా సంతానం కలగలేదన్నప్పుడు మీరు ఎందుకు ఒక మంచి డాక్టర్ని సంప్రదించలేకపోయారు? అయితే సాయంత్రం చూపించినాము కానీ అది ఒక 20 అవన్నీ వాడే ఇక ఆమె ఆరోగ్యంగా ఎట్లా అయిందో జనం అంతా వచ్చింది. పిల్లతోనే ఇక ఆమె ఆరోగ్యం కోమళ్ళకు నెల రోజులు కోమళ్ళకు వేయింది. నెల రోజులు మళ్ళీ తిరిగి వచ్చింది కానీ ఇక గాంధీ శక్తి కూడా ఎక్కువ ఉండలేదు. ఓకే, ఎందుకనంటే జాతకంలో దోష ప్రభావం ఉన్నప్పుడు తప్పదమ్మా. కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి జాతకానికి మనం పరిహారం చేసుకోవాలి. కాబట్టి మీరు తల్లిగా మీరు ఏం చేస్తారంటే నిష్టగా నేను ఒక పరిహారం చెప్తాను, చేస్తారు కదా మీ అమ్మాయి యొక్క ఆరోగ్యం బాగుపడడానికి. వైద్యంతో సహా వైద్యం తీసుకోవాలి. వైద్యంతో పాటు ఇది చేయాలి. పూర్వకాలంలో ఒక 100 సంవత్సరాల క్రిందట వరకు వైద్యం చేసేటువంటి వైద్యుడు చక్కగా మంత్ర పరిహారం చేసుకొని వైద్యం చేసేవాడు దైవానుగ్రహాన్ని పొంది. వైద్యం తీసుకునేటువంటి రోగి కూడా నిరంతరంగా ఆ వైద్యాన్ని తీసుకునేంత రోజులు కూడా దైవారాధన చేసేవాడు. పనికి మాలినటువంటి విద్యలన్నీ వచ్చిన తర్వాత మన హిందూ సనాతన సాంప్రదాయంలో గొప్పవిగా పిలుచుకునేటువంటి యొక్క విధానాలన్నీ కనుమరుగైపోయాయి. ఒకప్పుడు మీకు గమనించుకుంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మన పూర్వకాలంలో రాక్ సాల్ట్తో పళ్ళు తోముకునేవాళ్ళు. చీచిచ్చి ఉప్పుతో తోముకుంటారా, మేము పేస్ట్ వాడుతున్నాం, పేస్ట్ వాడండి అన్నారు. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో హీరోయిన్లని వీళ్ళని వెళ్ళకొచ్చి తలుపులు దబాలను తీసి మీరు వాడే ఉప్పు పేస్ట్లో ఉప్పు ఉందా అని ఇప్పుడు మళ్ళీ మనకే నేర్పుతున్నారు. అంటే తాతకి దగ్గులు నేర్పడం లాంటిది. మన సనాతన సాంప్రదాయంలో గొప్ప వైద్య విధానాలు పెట్టుకొని పరాయి వాడిది చేస్తున్నాం. కానీ కొన్ని వాటికి అల్లోపతి తప్పదు. కానీ ఆయుర్వేద వైద్య విధానం చాలా అన్ని రకాలుగా సమూలంగా దోషాన్ని నివృత్తి చేసేటువంటిది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే అవకాశం సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు? మన దాన్ని మనం తెలుసుకోకపోతే ఎవరు చెప్తారు? ఇంట్లో ఉన్న రుచి కంటే పొరుగింటి పుల్లకూర రుచి ఎక్కున్నట్టుగా మనకిప్పుడు ఆ ఒక్కటి మన హిందువులకి మాత్రమే సరిపోతుంది. కాబట్టి మన దైవాన్ని మనం ఆరాధన చేయం. మన దైవాన్ని ఎదుటివాడు తిడుతూ ఉంటే కూడా చప్పరించుకుంటూ హాయిగా ఆనందంగా ఉంటాను తప్పించి మనం ఏమీ చెప్పలేం. నోరు నీళ్లు చప్పరిస్తాం అంతే. ఒక మాట కూడా ఎందుకు నువ్వు మన హిందువు అయ్యుండి మన దైవాన్ని ఎందుకు దూషిస్తున్నా అని చెప్పి మనమే ఒక మాట అన్నాం. కాబట్టి మనమంటే అందరికీ చులకన. కాబట్టి ఈ రోజున మన స్వభావంలో చాలా మటుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి దీనికి సంబంధించినట్టు చూసుకుంటే దైవ ఆరాధన చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, మీరు కూడా వైద్యం తీసుకునేటప్పుడు ఈ యొక్క చెప్పేటువంటి పరిహారాన్ని పాటించండి. ప్రతిరోజు తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి దుర్గా అష్టోత్తరం 8 సార్లు పారాయణం చేయండి. ఇలా 108 రోజుల పాటు చేయండి. ఈ 108 రోజుల్లో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు ఆ శుక్రవారంలో రాహుకాలం రోజున అమ్మవారికి వీలైతే అభిషేకం జరిపించండి. ఆ సమయానికి కుదరదు అనంటే ధ్వజస్తంభం దగ్గర ఆవ నూనెతో దీపారాధన చేయండి. చేసి దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం ఆ శుక్రవారం రోజున రాహుకాలంలో చేయండి. ఈ విధంగా 108 రోజుల్లో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు ఆ విధంగా చేస్తే తప్పకుండా మీ అమ్మాయి తీసుకునే వైద్యం చక్కగా కోలుకుంటుంది. డాక్టర్లు కూడా డిటెక్ట్ చేస్తారు ఈ రకమైన సమస్య ఈ అమ్మాయి ఎదుర్కొంటుందని. ఆనందంగా మళ్ళీ మా హిందూ ధర్మం యాజమాన్యానికి కాల్ చేసి మీరు మాకు కృతజ్ఞతలు చెబుతారు. శుభం భూయాత్. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువుగారు. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 17 అండి, 15? 15 7వ నెల 1979 అండి.
సరే, సమయం చెప్పండి. సమయం తెలియదు, పేరు ఇంకా శ్రీ వెంకటరమణ. అంటే ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము తెలీదా అండి? సరే, ఎక్కడ జన్మించారు? సంగ్రాలమ్మాయి, అలాగే. చిత్తూరు జిల్లా సంగ్రాలు. సరేనమ్మా, గురుగారితో మాట్లాడండి. మాట్లాడనమ్మా. నమస్కారం గురుగారు, నేను పాదాలు వందనాలు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండమ్మా, ఏం తెలుసుకుందామమ్మా? కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగా ఉన్నాయి గురుగారు. కాస్త స్పష్టంగా గట్టిగా మాట్లాడండి అమ్మా. అలాగే గురుగారు. చెప్పండి అమ్మా. ఇంట్లో ఇబ్బందులు గురుగారు, ఎంత చేసినా కలిపి రావట్లేదు, రావట్లేదు, తాగట్లేదు. ఇంట్లో ఇబ్బందులమ్మా? అవును గురుగారు. ఓకే, అంటే మరి ఈ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించుకున్నారమ్మా మీరు? లేదు గురుగారు. సరేనమ్మా, అంటే ఇది మీ జాతకమేనమ్మా? గురుగారు. అంటే మీ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి ఉంది కదమ్మా, ఎందుకు మీరు మిస్ చేసుకున్నారా ఏమన్నా? ప్రభుత్వ ఉద్యోగం అంటే నాకు చదువు కూడా లేదు గురుగారు. ఈ సంగతి మా అమ్మగారు తెలిసేయాలి. ఓకే, అయితే చదువు కూడా పెద్దగా లేదు గురుగారు. 6 చదివాను. ఓకే. ఎందుకనంటే జాతకరీత్యా యోగం, ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా స్థిరమైన సంపాదన కలగాలి. ఇవన్నీ చూసుకున్నట్లయితే, ఎందుకంటే యోగాన్ని తప్పించుకోగలిగారు అనంటే ఆ యోగ దశలు మీకు రాలేకపోవడమే చెప్పవచ్చు. ఎందుకనంటే ఆ యోగ దశలు 2042లో వస్తున్నాయి జాతకరీత్యా. కాబట్టి ఆ యోగ దశని మీరు తప్పించుకోలేరు. అంటే అప్పటికే చాలా ఏజ్ వచ్చేసేస్తుంది, 70 సంవత్సరాలు వస్తాయి, అప్పుడేం మీరు సంపాదించుకోగలుగుతారు? కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశము ప్రధానంగా మీ జాతకంలో శపథ యోగము అనేటువంటిది ఉంది. ఈ శపథ యోగము మీ పిల్లలైనా కానీ గూగుల్లో సెర్చ్ చేసుకోమని చెప్పండి. చాలా కొంత దురదృష్టకరమైనటువంటి యోగం. అంటే పూర్వజన్మ పుణ్య ఫలము ఏమీ లేకుండా కర్మవశాత్తు అనగా 0 కర్మఫలం, 0 శుభకర్మ ఫలంతో జన్మించడం, ఇది జాతకరీత్యా ఉన్నటువంటి దోషం. కాబట్టి ఈ జన్మలో మీరు ప్రతిదీ మీరు చేసుకుంటే తప్ప మీకు యోగించదు, ఇది జరిగేటువంటిది. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటనంటే, దీనికల్లా ఒకే ఒక మార్గం ఈశ్వర ఆరాధన తప్ప ఇంకొక మార్గం లేదు. జీవితంలో పైకి రావాలి, కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, కఠినమైనటువంటి పనులు చేయాలి, తప్పదు. కఠినంగా దైవ ఆరాధన చేయాల్సిందే. ఎందుకనంటే కర్మదోషము ఉన్నప్పుడు పుణ్యఫలం ఉంటేనే కదా మన జీవితంలో పైకి వచ్చేది. కాబట్టి పుణ్యఫలం లేకుండా జన్మ ఎత్తడం. కాబట్టి ఈ జన్మలో చేసుకున్న వాడికి చేసుకున్నంత అనే ఆలోచన అనే సామెత ప్రకారము ఇక్కడ జాతకరీత్యా మీరు ఎంత పుణ్యం సంపాదించుకునే ప్రయత్నం చేసుకుంటే అంతగా మీ జీవితంలో పైకి వస్తారు. దీనికి సంబంధించి చేసేదల్లా మంచి పనులు తరచూ చేస్తూ ఒకే ఒక్క పరిహారం సంవత్సరం పాటు నియమంగా పాటించండి. తిరిగి వచ్చే సంవత్సరం శరన్నవరాత్రుల కల్లా మీరు చాలా ఆనందంగా ఉన్నతంగా ఉంటారు, ఇందులో సందేహమే లేదు. ప్రతిరోజు శివాలయంలో ఈశ్వర ఆరాధన జరిపించుకోండి. ప్రతిరోజు మీకు వీలు కుదిరినప్పుడల్లా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఏదైనా సేవ చేయండి, ఉచిత సేవ. ఫలితం ఆశించకండి, చెప్పండి ఇట్లా నేను చేయదలుచుకున్నాను, పలానా శర్మ గారు చెప్పారు కాబట్టి చేయాలనుకుంటున్నాను, నాకు అవకాశం ఇవ్వండి. ఏ పని చెప్పినా దేవాలయం ఊడ్చే దగ్గర నుంచి మీరు చేయండి. కాబట్టి భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారు కూడా ఈ రోజుకి కూడా కరుణించారు ఒక కుటుంబాన్ని. తొట్టతొలినాళ్ళలో ఊడ్చేటువంటి ఆ యొక్క ఆవిడకి ఏది కోరకుండా చేస్తే మోక్షాన్ని ప్రసాదించాడు. ఆ భగవంతుడు చేసినటువంటి ఆ మోక్షాన్ని అంతకంటే మీరు జీవితంలో పైకి రావడం అంత గొప్ప వరం ఏం పెద్దది కాదు కదా భగవంతుడికి ప్రసాదించడానికి. కాబట్టి సంవత్సరం పాటు మీకు వీలు కుదిరినప్పుడు వారంలో 2-3 సార్లు పోతారా, 5 సార్లు పోతారా, ప్రతిరోజు ఉచిత సేవ చేస్తారా, చేసి ఆ స్వామివారి వాకిల్లో ముగ్గు వేసిరండి. ఈ విధంగా మీరు చేయండి. తప్పకుండా సంవత్సరం తిరిగే కల్లా మీరు ఏదైతే మీరు ఇబ్బందులు పడుతూ అనుభవిస్తున్నారో ఆ దోషమంతా, ఆ దోషాలన్నీ తొలగిపోతాయి, మంచి ఆనందంగా ఉంటారు. శుభం భూయాత్. విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, శత్రుబాధ, భూకోటి సమస్యలు, ఇలా మీ జాతకానికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే చక్కని పరిహార మార్గాల్ని గురుగారిని వ్యక్తిగతంగా కలిసి జాతక పరిశీలన చేయించుకొని మీరు కూడా చక్కని పరిహారాలను పొందాలి అని అనుకుంటే గనక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి గురుగారి అపాయింట్మెంట్ని మీరు పొందొచ్చు. అలాగే కార్యక్రమంలో ఉన్నంతసేపు గురుగారి ఫోన్స్ స్విచ్ ఆఫ్లో ఉంటాయి కాబట్టి కార్యక్రమం అయిపోయిన తర్వాత గురుగారి నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ని పొందొచ్చు. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో.
హలో నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 25/5/2004 25/5/2004. 1:03 మధ్యాహ్నం. ఎక్కడ జన్మించారమ్మా? నకరేకల్ మేడం. అలాగే, నల్గొండ డిస్ట్రిక్ట్ నకరేకల్. సరే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండమ్మా. పాదాభి వందనాలు గురువు గారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండమ్మా. కొద్ది ఇబ్బందులు ఉన్నాం గురువు గారు. అబ్బాయి చదువు, అమ్మాయి చదువు. అమ్మాయి గురించి కూడా ఉంది కానీ మరి అబ్బాయి అయితే నొక్కుతుంటారండి. ఇప్పుడు మీరు ఎవరి గురించి తెలుసుకుందామమ్మా? ఇప్పుడు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ 2004. అబ్బాయిది గురువు గారు. 2004లో పుట్టాడమ్మా. 2004. ఈ అబ్బాయి జాతక ఏం తెలుసుకుందామమ్మా? విద్య గురించి గురువు గారు. విద్య గురించి. విద్యా స్థానాధిపతి అయినటువంటి వాడు జాతకరీత్యా జన్మలగ్నాత్తు షష్టమాధిపతితో కలిసి ఉండి జాతకరీత్యా లాభస్థానగతులై ఉండడం, ఇది ప్రధానంగా దోషం. ఇక చంద్రాత్తు విద్యాస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు జాతకరీత్యా కుజ నక్షత్రం, కుజుడు రాహు నక్షత్రం వెరసి చూసినట్లయితే జాతకంలో కొన్ని దోషాలు అంటే ఎక్కువగా ప్రధానంగా ఆలోచనలతో ఎక్కువ కాలాన్ని వృధా చేయడం, ఇంట్లో కంటే ఎక్కువగా బయట గడిపేసి రావడం, ఇవన్నీ జరుగుతున్నాయమ్మా. హలో అండి గురువు గారు. ఏంటమ్మా? జరుగుతున్నాయి వాస్తవమే గురువు గారు. ఇది ఈ అబ్బాయి జాతకరీత్యా సంభవించేటువంటి వ్యవస్థ, ఇప్పుడు నడుస్తున్నటువంటి జాతకరీత్యా ఈ అబ్బాయి జాతకానికి ఆ రకమైనటువంటి లక్షణం ఉంటుంది. ఇక ప్రస్తుతం కేతు మహర్దశ. ఈ కేతు మహర్దశలో జాతకరీత్యా ప్రధానంగా 2020 నుంచి ఈ అబ్బాయిలో విపరీతమైనటువంటి మార్పు గత సంవత్సరం కరోనా టైం నుంచి చూస్తూ ఉండాలి ఈ అబ్బాయి జాతకరీత్యా. వాస్తవేనమ్మా? గురుగారు. ఏంటమ్మా? వాస్తవమే గురువు గారు. మరి దీనికి పరిహారం చేసుకోవాలి కదమ్మా. చెప్పండి గురువు గారు. తప్పకుండా చేసుకోండి. ఈ అబ్బాయి మరి మీరు చెప్తే మాట వింటాడా? వింటాడు గురువు గారు. ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 సార్లు ప్రదక్షిణ చేయమని చెప్పండి. చెప్తాను గురువు గారు. చేసిన తర్వాత తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం 3 సార్లు చదవమని చెప్పండి. ఇక ప్రతిరోజు దత్తస్తవము కాలభైరవాష్టకం రోజుకి 3 సార్లు పారాయణం చేయమని చెప్పండి. ఇక వీలైతే జాతకరీత్యా ప్రధానంగా మీరు మీ వారు కలిసి మీకు దగ్గరలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే లేదా లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం ఉన్న విశేషం. ఆ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈ అబ్బాయి పేరు చెప్పి ఈ అబ్బాయి మారాలని స్వాతి నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణం మీ ఇద్దరు దంపతులు జరిపించండి. ఈ విధంగా సంవత్సరంలో ఒక 3 సార్లు చేయండి. చేసిన ప్రతిసారి మీ అబ్బాయిలో ఖచ్చితమైన మార్పు కనిపిస్తుంది. అలాగే ప్రతిరోజు చేసుకోవడం, ఈ చెప్పినటువంటి సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు చేయడం, రావి చెట్టు చుట్టూ 27 సార్లు నారాయణాయ నమః అంటూ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఒక 6 నెలల్లో మీ అబ్బాయి మీరు ఊహించినంతటి మార్పుతో మీ కంటి ముందు సంతోషంగా కనబడతాడు, ఆనందంగా ఉంటారు. శుభం భూయాత్. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువుగారు. హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 5వ తారీఖు 6వ నెల 1980 అండి. 85. అలాగేనండి, అర్థమైంది. సమయం చెప్తారా? ఎక్కడ జన్మించారండి? ఉదయమా రాత్రా అండి? 7:30 అలాగే, గురుగారితో మాట్లాడండి. బాబు మాట్లాడండి బాబు. ఆయుష్మాన్ భవ. 82, 85, 87 స్పష్టంగా చెప్పండి. 80 లాస్ట్కు మింగుతారేంటి నాయన? 82. అదే మాకు వినబడేది కాస్త స్పష్టంగా చెప్తే కరెక్ట్గా వినబడుతుంది. ఏం తెలుసుకుంది? కాస్త స్పష్టంగా మెల్లగా మాట్లాడండి బాబు, కంగారు ఏం లేదు. 5వ తారీఖు 6వ నెల 1982 ఆదివారం 7 గంటలకు. మళ్ళీ అదే మాట మాట్లాడు. 85, 82? 82 సార్, 1982. 82. మరి అట్లా చెప్పండి. ఏం తెలుసుకుందామని కాల్ చేశారు బాబు మీరు?
సార్ నా సమస్యలు చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ లోనే ఉన్నా సార్. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పుకోలేదు, కావాలని ప్రయత్నంలో ఓకే, జాతకరీత్యా ప్రధానంగా అంటే ఈ 2001వ సంవత్సరం నుంచి ఎక్కువగా సమస్యలు వెంటాడుతున్నాయా మీకు? అవును సార్, చాలా మంచిగా. జాతకరీత్యా ప్రధానంగా ధనాధిపతి అయినటువంటి వాడు అంటే 2001 అంటే 19వ సంవత్సరం 82 నుంచి 92 2001 అంటే 19వ సంవత్సరం నుంచి ఆర్థికంగా ఎక్కువగా కష్టాలు, ముఖ్యంగా ధన నష్టం, ఇచ్చి నష్టపోవడం కానీ లేదా తీసుకున్న అప్పు తీర్చుకోలేకపోవడం కానీ ఇలా జరుగుతున్నాయా మీ జీవితంలో? మళ్ళీ అప్పు, మళ్ళీ తీసుకున్నా మళ్ళీ అప్పు అవుతుంది. అదే తీసుకున్నా తీర్చినా మళ్ళీ అప్పు అవుతున్నా రుణగ్రస్తులు అవ్వడమే జాతకరీత్యా. ప్రధానంగా ఈ రకమైనటువంటి దోషం ఉంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటిది మీరు కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ప్రతి సోమ గురు శనివారాలలో శివాలయంలో నీటిలో విభూతి వేసి ఆ విభూతి నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయించండి. ఈ విధంగా 21 సోమ గురు శనివారాల పాటు చేయండి. ప్రతిరోజు కూడా రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయండి. చేసి ఉత్తరం వైపున కూర్చొని శివ అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయండి. చేసిన తర్వాత ఆ వెంబడి లేచి తేనెలో ముంచిన 3 మారేడు దళాలు ఆ రావి చెట్లు మొదట్లో వేయండి. ఈ విధంగా మీరు 41 రోజుల పాటు చేయండి. తప్పకుండా మీ జాతకరీత్యా ఉన్నటువంటి ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా జీవితంలో అభివృద్ధికి నోచుకునే విధంగా మీ జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని మంచి సంఘటనలు చోటు చేసుకోవడం, అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని పైకి రావడం చేసుకోవాలి. ఇక వీలు కుదిరినప్పుడల్లా కుక్కలకు తినే పదార్థాలు పంచిపెట్టండి. తరచూ బుధవారం రోజున, ప్రతి బుధవారం రోజున విఘ్నేశ్వరునికి అర్చన, అభిషేకము, కొబ్బరికాయ కొట్టడం ఈ విధంగా చేసుకుని మీ జీవితంలో సంవత్సరంలో చాలా మార్పులు మీ జీవితంలో చూస్తారు. ఆనందకరమైన జీవితం ఉంటుంది. శుభం భూయాత్. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 26 మే 1998. 98. సమయం చెప్పండి. ఉదయం 6 గంటలండి. 6 గంటలకి ఉదయం. ఎక్కడ జన్మించారండి? 6:30 గంటలండి. గుంటూరు అండి. గుంటూరు. సరే అండి, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి ఆయన. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి, ఏం తెలుసుకుందామనండి? మా అమ్మాయి మన మ్యారేజ్ 2 సంవత్సరాలండి. సంతానం గురించి. సంతానం గురించి ప్రధానంగా అంటే ఇక్కడ కాలసర్పదోషంలో జన్మించినట్టు అమ్మాయి, మరి వివాహం కంటే ముందు పరిహారాలు, జాతకం చూపించుకొని పరిహారాలు ఏం చేసుకోలేదా బాబు? లేదండి, నేను ముందు తెలుస్తాను. ఏం చేసి ఏనాయనా? ఏం చెప్పలేదండి. ఏం చేపలేదు. ప్రధానంగా సంతాన స్థానాధిపతి అయినటువంటి వాడు షష్టమాధిపతి అయినటువంటి శుక్రుడి నక్షత్రంలో ఉండడం, జన్మలగ్నాధిపతి ఉండడం, సంతాన కారకుడైనటువంటి గురువు కూడా స్వనక్షత్రగతుడి నుండి లాభస్థానం పొంది పాపాధిపత్యం పొందడం, ఇవి ప్రధానంగా దోషం. కాబట్టి మీ అమ్మాయిని అంటే అల్లుడు గారిని ఇద్దరిని కలిసి వెళ్ళి జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు అంటే మీ వియ్యంకుల వారు ఉన్నారా? ఏం చేస్తున్నారండి? వాళ్ళు కార్పెంటర్ కదా. కాబట్టి మీ వియ్యంకుల వారిని వెళ్ళమని చెప్పండి. మీ అమ్మాయి మీ అల్లుడు గారు కూడా వెళ్ళినా పర్వాలేదు, కానీ సంకల్పం వరకు చేసి కార్యక్రమం అంతా మీ వియ్యంకుల వారే చేయాలి. మీ అమ్మాయి అల్లుడి చేత మాత్రం కాలసర్పదోష నివారణకి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో చేయకూడదు. కాబట్టి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం వెళ్ళాలి, మీ వియ్యంకుల వారే చేయాలి. తల్లిదండ్రులు బ్రతికున్న వాళ్ళు ఈ యొక్క సర్ప ప్రతిష్టల్లో ప్రధానంగా నాగబలి అనేటువంటి ప్రధానం జరిపిస్తారు. అది దోషంతో కూడుకున్నటువంటిది. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు చేయకూడదు. కాబట్టి వివేకము, విజ్ఞానంతో మనం ఏ పనైనా చేయాలి. చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల ఎవరు పడితే వాళ్ళు తండోపతండాలుగా గుంపులుగా కూర్చోబెట్టి చేయించడం జరుగుతుంది. కానీ అక్కడ ప్రధానంగా శాస్త్ర ప్రకారం జరిగేటువంటిది, ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కాలసర్పదోష నివారణ పూజలు కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో జరుగుతాయి. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. తల్లిదండ్రులు లేకపోతే చేసుకోవచ్చు. కాబట్టి మీ వియ్యంకుల వారు బ్రతికి ఉన్నారు కాబట్టి మీ వియ్యంకుల వారి భార్యని కలిసి వెళ్ళి అక్కడ కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో కాలసర్పదోష నివారణ జరిపించుకోండి. ఎందుకంటే మీ అమ్మాయి కదా, మేం చేయాలనుకోకండి. ఎందుకంటే మీరు కన్యాదానం చేసేశారు. దానం ఇచ్చినటువంటి దాని మీద మళ్ళీ మనం ఆపేక్షించకూడదు. దానం తీసుకున్న వాడిదే హక్కు ఉంటుంది. కన్యాదానం జరిగిపోయింది కాబట్టి వాళ్ళకే హక్కు చేయాల్సినటువంటిది. కాబట్టి వాళ్ళని ఆ తల్లిదండ్రులను వెళ్ళి చేయమని చెప్పండి. తప్పకుండా సంతానం కలుగుతుంది సంవత్సరం తిరిగే లోపల. శుభం భూయాత్.
విద్య, ఉద్యోగం, దాంపత్యం, వివాహం, సంతాన సమస్యలు, శత్రుబాధ, భూకోటు సమస్యలు, కుజదోషం, కాలసర్పదోషం ఇలా మీ జాతకానికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారిని వ్యక్తిగతంగా కలిసి జాతక పరిశీలన చేయించుకొని చక్కని పరిహార మార్గాలను మీరు కూడా పొందాలి అని అనుకుంటే గనక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి గురుగారి అపాయింట్మెంట్ని మీరు పొందొచ్చు. అలాగే గురుగారు ప్రేక్షకులందరికీ కూడా కాలర్స్కి ముఖ్యంగా వారి జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాలు తెలియజేశారు. మీకు ధన్యవాదములు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి వాళ్ళ ఆస్ట్రోయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రోయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.